రాష్ట్రంలో స్థానిక పోరు మొదలైంది. మొదటగా 2 దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలుంటాయి. స్థానిక సంస్థల వివిధ పదవులకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితిని ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జెడ్పీటీసీ అభ్యర్థులు 4 లక్షలకు మించి ఖర్చు చేయొద్దు. ఎంపీటీసీ అభ్యర్థులు 1.5 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అయితే 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి 2.5 లక్షలు, వార్డు మెంబర్ పదవికి 50,000కు మించి ఖర్చు చేయరాదు. ఖర్చు వివరాలను 45 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఖర్చు లిమిట్ దాటినా, వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోయినా పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రైట్గా స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులకు నియమ నిబంధనలపై మరిన్ని అప్డేట్స్ మనకి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి సమరము మొదలైంది. ఆల్రెడీ ఎవరైతే ఆశావాదులు ఉంటారో ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్, ఈ వార్డు మెంబర్గా ఎవరైతే పోటీ చేయాలని చెప్పేసి ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన దాని మీద దృష్టి పెట్టారు. సో అందులో భాగంగానే వాళ్ళకు నచ్చిన, అంటే వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే విధంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు దసరా కూడా పండుగ ఉన్నది కాబట్టి పండుగ సందర్భంగా చాలామంది పట్టణాల నుంచి పల్లెటూర్లకు వెళ్తారో ఆ పల్లెటూరులో అందరూ కలుసుకుంటారు. సో ఈ సందర్భంలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, అభ్యర్థి పోటీ చేయాలని చెప్పేసి ఆశావాదులు ఉంటారో వాళ్ళు కొంత ఈ ఎన్నికల నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగానే నడవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఒకవేళ ఏమాత్రం కూడా ఈ నిబంధనలు కనుక అతిక్రమిస్తే, నిబంధనలు కనుక పాటించకుంటే వాళ్ళకు ఎన్నికల సంఘం అట్లాంటి అభ్యర్థులపైన వేటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది కొంత దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పండగ వచ్చింది, తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా కొంత ఆనందంలో ఎక్కువగా మునిగిపోతుంటారు. సో ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ స్థానిక సంస్థల పోరుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఉంది. మేము బరిలో ఉంటామని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా గ్రామాలలో చాలామంది ఆశ చూపిస్తున్నారు. ఆ దిశగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆ సంబంధిత మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాకు దీనికి సంబంధించినటువంటి సీట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, తర్వాత వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు ఎన్నికల నిబంధనలను దృష్టిలో పెట్టుకొని, ఎన్నికల నిబంధనలు ఏవైతే ఉంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కనుక ఖర్చు చేస్తే, నిబంధనలు కనుక పట్టించుకోకపోతే సో వాళ్ళు అభ్యర్థులు రేపు పోటీలో బరిలో నిలబడి గెలిచినప్పటికీ అది రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘంకు హక్కు ఉంటుంది. కాబట్టి కొంత దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులంతా కూడా మెలగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఈ ఏదైతే ఎన్నికల సంఘం నిర్ణయించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తే జెడ్పీటీసీకి సంబంధించి 4 లక్షల వరకు అభ్యర్థి ఎవరైతే బరిలో ఉంటారో వాళ్ళు 4 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఇక అదే ఎంపీటీసీకి సంబంధించి అయితే 1.5 లక్షల వరకు మాత్రం ఖర్చు చేసుకోవచ్చు. ఇక సర్పంచులకు సంబంధించి 5,000కు పైగా జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ సర్పంచ్గా నిలబడే అభ్యర్థులు 2.5 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఇక అందులో వార్డు మెంబర్స్ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు 50,000 వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక 5,000 కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామ పంచాయతీలలో ఎవరైతే సర్పంచ్గా నిలబడాలనుకుంటారో వాళ్ళు 1.5 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఇక వార్డు మెంబర్గా నిలబడే వాళ్ళు 30,000 వరకు ఖర్చు చేసుకోవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకొని మేజర్గా ఈ ఖర్చుల విషయంలో అభ్యర్థులు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో ఈ ఫలితాలు వచ్చిన వాటికి 45 రోజులలో ఆ అభ్యర్థి సంబంధించినటువంటి ఖర్చు చేసిందంతా కూడా లెక్క చూపాల్సిన అవసరం ఉంటుంది. సంబంధిత అధికారులకు ఆ లెక్కలన్నీ కూడా 45 రోజులలో పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు పెట్టాము, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాము అనేది కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఈ విషయంలో అభ్యర్థులంతా కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొంత చూసి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇష్టానుసారంగా ఖర్చు చేసి పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించి కనుక పెద్ద ఎత్తున ఖర్చు చేస్తే వాళ్ళు ఒకవేళ రేపు గెలిచినప్పటికీ ఆ గెలుపును రద్దు చేసే అవకాశము రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఏదైతే అభ్యర్థి పార్టీ పరంగా కనుక అభ్యర్థి నిలబడితే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ అభ్యర్థి తరపు నుంచి ఆ అభ్యర్థికే ఆ లెక్కలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ పేరు నిలబడ్డప్పటికీ ఆ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు పెట్టాడు అనేది 45 రోజుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆ ఖర్చు చూపించకపోయినా లేదంటే ఆ లెక్కలు
సంబంధిత అధికారులకు చెప్పకపోయినా ఎన్నికల సంఘం నిర్ణయం బట్టే వాళ్ళు అర్హులా లేకపోతే అనర్హులా అనేది డిసైడ్ చేయాల్సిన హక్కు ఎన్నికల సంఘం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయంలో అభ్యర్థులంతా కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ దసరా ఉన్నది, తర్వాత మరికొన్ని రోజుల్లోనే దీపావళి కూడా వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాలలో కొంత ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులంతా కూడా ఎక్కడ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చినా, ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం వచ్చినా, సభలు సమావేశాలు నిర్వహించాల్సిన టైంలో కూడా కొంత ఈ ఎన్నికల సంఘం పెట్టినటువంటి ఖర్చుల విషయంలో ఎన్నికల సంఘం పెట్టినటువంటి నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్న జ్యోతి.